మీ ఇంట్లో వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఏసీ, కూలర్, గ్రీజర్, ఫ్యాను ఇలా ఏ ప్రోడక్ట్ ఉన్నా అది వారంటీ అయినా, ఔట్ ఆఫ్ వారంటీ అయినా, చివరికి హ్యాండ్ బ్లెండర్ ఉన్నా, మిక్సీ ఉన్నా, టోస్టర్ ఉన్నా సరే ఈ వీడియో మీకోసమే క్లియర్‌గా వినండి. వారంటీ వాళ్ళ కోసం చూద్దాం. వారంటీలో ఏమన్నా ప్రోడక్ట్ అది ఫ్రిడ్జ్ అవ్వచ్చు, వాషింగ్ మిషన్ అవ్వచ్చు, కూలర్ అవ్వచ్చు, గ్రీజర్ అవ్వచ్చు, ఏ ప్రోడక్ట్ అయినా సరే మీరు కంప్లెయింట్ ఇచ్చేటప్పుడు మీ ఇంటికి వచ్చి చూసిన తర్వాత ఆ పర్టిక్యులర్ ప్రోడక్ట్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందని మీకు చెప్తారు. 3, 4 డేస్ టైం తీసుకుంటారు. ఆ టైం తర్వాత మళ్ళీ వచ్చి ఆ పార్ట్ రీప్లేస్ చేస్తామని చెప్తారు. రీప్లేస్మెంట్‌కి వచ్చేటప్పుడు పార్ట్ పట్టుకొని వచ్చేటప్పుడు ఖచ్చితంగా 100% కొన్ని కంపెనీ కొత్త పార్ట్స్ ఎయ్యట్లేదు. అది రిఫర్ పార్ట్స్ ఏస్తున్నారు. లేకపోతే కొంతమంది ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళ దగ్గర తీసిన పార్ట్ మీకేస్తారు. కొన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నా సరే మధ్యలో ఉన్న టెక్నీషియన్స్ గానీ, ఫ్రాంచైజీ ఓనర్స్ గానీ వాళ్ళేం చేస్తారంటే ఇది ఔట్ ఆఫ్ వారంటీ వాళ్ళకేసుకొని ఇన్ వారంటీ వాళ్ళకి సెకండ్ హ్యాండ్ పార్ట్స్ గానీ, లేదా వేరే వాళ్ళ దగ్గర తీసిన పార్ట్స్ ఏస్తారు. ఇది ఖచ్చితంగా మీరు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదు అనుకున్నట్టయితే మీకేమవుద్దంటే ఆ వారంటీలో ఉండేటప్పుడు మీ ప్రోడక్ట్ బానే ఉంటది గానీ, అది ఔట్ ఆఫ్ వారంటీలోకెళ్ళేసరికల్లా అది ఏసిన పార్ట్ సెకండ్స్ పార్ట్ గానీ, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర తీసిన పార్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఔట్ ఆఫ్ వారంటీలోకెళ్ళేసరికల్లా మీ ప్రాబ్లమ్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు అదే కంపెనీ నుంచి గానీ, అదే ఫ్రాంచైజీ నుంచి గానీ, అదే టెక్నీషియన్ వచ్చి మళ్ళీ ఖచ్చితంగా ఇప్పుడు మార్చుకోవాలండి. మీకు వారంటీ అయితే లేదని చెప్పడం జరుగుతుంది. ఔట్ ఆఫ్ వారంటీ వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము చార్జెస్ పే చేస్తున్నాం కదా! మాకు కొత్త పార్టే ఏస్తున్నారు అనుకుంటారు. అసలు మీ పార్ట్ పోయిందా లేదా అన్నది మీకు ఎట్లాగో టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు కనుక మీరు చెక్ చేసుకోలేరు. వాళ్ళు చెప్తారు మీకు ఆ పార్ట్ పోయిందని చెప్పేసి. మళ్ళీ రీప్లేస్ చేసాం మీ ప్రొడక్ట్ పనిచేస్తుంది అంటారు. మీరు పని చేస్తుందా? పని చేయట్లేదా? అంతవరకే చూస్తారు. ఇది ఓకే. కానీ మీకు వాళ్ళు ఏదైతే డిఫెక్ట్ రీప్లేస్ చేస్తారో ఆ డిఫెక్ట్ ఖచ్చితంగా మీరు కలెక్ట్ చేసుకోవాలి. మీరు కలెక్ట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఆ పార్ట్ ఒకవేళ బాగానే ఉన్నట్టయితే ఎవరైతే ఇన్ వారంటీలో ఉన్నారో లేకపోతే వేరే వాళ్ళు ఔట్ ఆఫ్ వారంటీలో ఎవరైతే ఖచ్చితంగా పర్టిక్యులర్‌గా కస్టమర్ రీప్లేస్ చేస్తున్నప్పుడు చూడకుండా పక్కకెళ్ళిపోయారో అలాంటి వాళ్ళకి ఈ పార్ట్ వాళ్ళు రీప్లేస్ చేస్తారు. ఖచ్చితంగా ఔట్ ఆఫ్ వారంటీ వాళ్ళు మీరు అమౌంట్ పే చేస్తున్నప్పటికి మీకు ఆ పార్ట్ రీప్లేస్ చేసినంత వరకు ఖచ్చితంగా మీ దగ్గరుండి చూసుకోవాలి. ఆ పార్ట్ ఏదైతే ఉందో అది మీరు కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇంకొకళ్ళు ఎవరైనా సరే ఇట్లా మోసపోకుండా మీరు వాళ్ళని కాపాడినట్టు అవుతారు. ఇలా కొన్ని సందర్భాల్లో కొంత టెక్నీషియన్‌లు మాత్రము కొంతమంది ఫ్రాంచైజీ ఓనర్‌లు మాత్రం ఇట్లా చేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు మీరు టెక్నీషియన్ ఏమన్నా ఇలా స్కామ్ చేస్తూ మీకు దొరికినా మీ ఫ్రాంచైజీ ఓనర్ కాల్ చేస్తే ఆయనేదో దీనిపైన యాక్షన్ తీసుకుంటారు ఇట్లా అనుకుంటారు మీరు. కానీ ఇదేమి జరగదు మీకు. ఎందుకంటే ఆ ఫ్రాంచైజీ ఓనరు, ఈ టెక్నీషియన్ ఇద్దరు ఒకటే అయ్యుంటారు. అలాంటప్పుడు మీరేం చేయాలంటే డైరెక్ట్‌గా మీరు కాల్ సెంటర్‌కి కాల్ చేసి డైరెక్ట్‌గా మీకు కంపెనీకి మెయిల్ చేయడం గాని ఇట్లా చేస్తే ఏమవుతుందంటే ఆ ప్రాబ్లమ్‌ని మీరు కొంత అరికట్టగలుగుతారు. తద్వారా మీకేమవుతుందంటే మీరు కొంచెం సేఫ్‌లో ఉంటారు. నెక్స్ట్ మీలాంటి వాళ్ళకి ఎవరికైతే వీళ్ళు స్కామ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా కొంచెం తగ్గుతారు. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కేర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే రాను ఇట్లాంటి ప్రాబ్లమ్ అనేది పూర్తిగా అరికట్టడంకి ఛాన్స్ ఉంటుంది.